మనుషులం కదా, నిల్చోవాలంటే కూడా కష్టమే కదా. 5:30కు వచ్చి కూర్చున్నాను నేను ఇక్కడ. నిన్ననేమో 4 గంటలకు వచ్చి చేసుకోవడానికి ఇబ్బంది అవుతా ఉంటది. మరి కాదా మరి సార్ బీపీ ఎట్లా ఉన్నామా మీరు? ఇన్ని రోజుల నుంచి కూడా బియ్యం తీసుకుంటా ఉంటారు, ఎప్పుడన్నా చూసిర్రా ఇట్లా? అసలు ఇదే ఫస్ట్ టైం సార్. 2 గంటలకే వచ్చి కూర్చున్నాడు, ఇది చేసుడు ఏంది సార్ ఇదంతా? ప్రతి నెల ఇస్తేనే బాగుంటుంది. రాత్రి 2 గంటలకు వచ్చి కూర్చుంటున్నారా? మరి కాదమ్మా, ఎట్లా మీకు? లేదు ఇప్పటిదాకా ఏమీ లేదు, తిండి లేదు, తిప్పలేదు. నీళ్ళు తాగాలి, కూర్చోవాలి. మీరు పేషెంట్ కదా? అవును కదా. మరి బియ్యం కోసం మరి కూర్చోవాల్సి వస్తుంది కదా సార్. ఎవ్రీ మంత్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఈ 3 నెలలకు ఒకసారి ఏం సార్ కొత్తగా? ఇదే ఫస్ట్ టైం సార్ 2 గంటలకు వచ్చి కూర్చోవటం. ఏం చెప్తారు ఈ ప్రభుత్వాలకి? ఏం చెప్తారు ఈ ప్రభుత్వాలకి? ఏంది ఎవ్రీ మంత్ ఇచ్చేస్తేనే హాయ్. వర్షాకాలంలో బియ్యం తీసుకోవట్లేదా సార్ మనం? వర్షాకాలం కూడా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ 3 నెలల వర్షం వస్తే లేనప్పుడు వస్తాం మేము, వర్షం లేనప్పుడు బియ్యానికి వస్తాం. ఇదేంటి బాధ? 3 సార్లు పెట్టడం అంటే ఎంత ఇబ్బంది. నిన్న 4 గంటలకు వచ్చి 8 గంటలకు వెళ్తాం, మళ్ళీ పొద్దున 5 గంటలకు వచ్చేసి 2 గంటలకు వచ్చి చెప్తున్నది. ఈ పాప అంతా మహిళలు రాత్రి వచ్చి ఇక్కడ ఉండాలి అంటే ఇబ్బంది ఉంటది. బయట నుండి రావాలంటే ముందు ఏంటంటే బంగారం రేటు విరిగి ఎవడేం గుంజుకోతాడో అని అదొక బాధ. అన్ని బాధలే. కొన్ని బియ్యం దొడ్డు బియ్యం అంటే పోనీలే అనుది. సన్న బియ్యం ఇస్తుంది కదా, 50 రూపాయలు పెట్టి కొనుక్కోలేక ఇస్తుంది కదా, మంచిగానే ఉంది అన్నట్టు తినడం అంతే, అంతకన్నా ఏం లేదు. ఈ ఏళ్ళ నుండి మేము ఈ సన్న బియ్యం తిని బతకలేదు. ఈ 3 నెలలు ఒక్కసారి ఇవ్వడం ఏందో అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఈ వర్షాకాలంలో బియ్యము అని ఇవ్వడం ఏందో నాకైతే అసలు అర్థమే కాలేదు. సిస్టమే ఇది వేస్ట్. నెలకి ఇవ్వడం బెటర్. మేము 10 నిమిషాల్లో లైన్ లేనప్పుడు వచ్చి తీసుకెళ్లి పోయేవాళ్ళం. ఇప్పుడు 3 నెలలు ఒక్కసారి అంటే అక్కడే అర్ధగంట పడుతుంది ఒక్కొక్కరికి. నచ్చలేదు. ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎన్ని అవర్స్ ఉంటారు అది గవర్నమెంట్ కి తెలియదా? గవర్నమెంట్ కి తెలియదా? అంత ముసలామే 3 రోజులు ఎట్లా తిరుగుతుంది? అది కామన్ సెన్స్ ఉండాలి కొంచెం అన్న. ఈ సిస్టమ్ ఒక్కటే బాలేదు. ఎన్ని ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఒకటే ఉంది. ఎంతో ప్రాబ్లమ్స్, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ నించోవాలి, కూర్చోవాలి, లేకపోతే రావు. నేను కూడా 3rd డే ఈ రోజు, ఇవాళ కూడా వస్తే నాకు గ్యారంటీ లేదు. ఆ 1 మంత్కి ఇస్తే అయిపోతుండే కదా. ఇంత ముసలామెకు కాలు తిమ్మిరి రావా? 1 గంట కూర్చుంటే అది గవర్నమెంట్ తెలవాలి. అందరు ఉన్నారు, అనవసరంగా అబద్ధాలు చెప్పుకుంటూ కూడా వస్తారు. ఒక ఆమె అయితే క్యాన్సర్ ఉందని చెప్పిందని ఆయన చెప్పిండు, ఒక ఆమె అయితే పక్షవాతం వచ్చింది మా భర్తకు అని చెప్పిండు. మరి ఈ బియ్యం అంత ఇంపార్టెంటా? అంత హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ బియ్యం అంత ఇంపార్టెంటా? అది కామన్. ఈడ జర బెటర్ అనుకుంటున్నాం మేము, ఇంకా తన గొడవలు కూడా అవుతున్నాయి. కానీ ఈ సిస్టమ్ అసలు కరెక్ట్ కాదు. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు రెగ్యులర్ ఎట్లుందో అట్లా ఇస్తే అయిపోతుంది కదా. ఇది వెరైటీగా ఎందుకు మరి? అంతకు మించి ఇంకేం చెప్పొద్దన్నా. ఎక్కువ చెప్పి కూడా వేస్ట్. ఈ సిస్టమ్ బాగాలేదు, అంతకంటే ఏం చెప్పాల్సిన అవసరం లేదు.